స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏడుపాయల వనదుర్గ భవానీ మాత జాతరపై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ ఎంతో మహిమాన్వితంతో ఏడుపాయల వనదుర్గ భవానీ జాతర నిర్వహించాలని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జాతర ఏర్పాట్లు చేయాలని, ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి సేవలో తరించాలని, ఏడుపాయల అమ్మవారికి మెదక్ ప్రజలకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, అధికారులు భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాతర విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. జాతర నిర్వహణలో త్రాగునీరు, మరుగుదొడ్లు, అదనపు స్నాన ఘట్టాలు, బ్యాటరీ ట్యాప్స్, అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ సరఫరా, రహదారుల అభివృద్ధి, క్యూ లైన్ తదితర ఏర్పాట్లు మరియు ప్రతి ఏడాది భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది 7 లక్షల మంది దుర్గా భవానీ మాతను దర్శించుకోనున్నట్లు ప్రాథమిక అంచనా వేశారని అన్నారు. భక్తుల తాకిడికి అనుగుణంగా జిల్లా పాలనా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైందని చెప్పారు. తెలంగాణలో మెదక్ జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల జాతర ఏడాదికి ఒకసారి 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారని అన్నారు. దొంగతనాలు, జేబు దొంగల నివారణ కోసం ప్రత్యేకంగా మఫ్తీ పోలీసులు, మహిళల రక్షణ కోసం షీ టీంలు, ఎక్సైజ్ లో లోటుపాట్లను తెలియచేయడం కోసం ఎక్సైజ్ టీంలు ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువగా అమ్మేటువంటి పదార్థాలపై నిఘా పెంచాలని ఎమ్మెల్యే రోహిత్రావు అధికారులకు తెలియజేశారు. జాతరలో నిరంతరాయంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని, కనురెప్ప మీటే సమయంలో కూడా విద్యుత్ పోకుండా చర్యలు తీసుకోవాలని, అనేక రకాలుగా రక్షణ కల్పించాలని అధికారులను సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ జాతర సందర్భంలో భక్తులు రద్దీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా అధికారులు ఏర్పాటు చేయాలని, ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు ఉండకుండా చర్యలు తీసుకుని ఏ ఒక్క భక్తుడిని కూడా ఇబ్బంది లేకుండా చేయాలని వివరించారు. అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ వనదుర్గ భవానీ కొంగు బంగారం అని, కోరికలు తీర్చే తల్లి అని రాష్ట్రం నలుమూల నుండి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించి జాతరను విజయవంతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఆర్టీఓ రమాదేవి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. ఇప్పుడు ఇంత డిస్ట్రిక్ట్ లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు వారు అట్లే రాకపోతే ఎట్లా? అండ్ ఇట్స్ అప్రోచింగ్ వెరీ ఫాస్ట్. ఎప్పుడు వస్తా ఉంది? ఇంకో హార్డ్లీ ఒక 3-4 days 5 days కూడా లేదు. ఈ టైంలో సీరియస్నెస్ లేకపోతే ఎట్లా? మనం పబ్లిక్ కోసమే కదా పనిచేసేది. దాట్స్ ద మెయిన్ ఎజెండా. ఏమంటారు అడిషనల్ కలెక్టర్? ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు చెప్పండి, కరెక్ట్ చేయండి. విల్ డిస్కస్ ఆన్ ఇట్. అట్లేం లేదు. సో నేను ఏమంటా ఉన్నా అంటే మెడికల్ అండ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాన్ని ఏంటంటే మనం ఏ విధంగా ఇంకా ఎన్హాన్స్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలనేది మన టార్గెట్ ఉండాలి.